ఈ వీడియో చూస్తే క్లే చేయడం ఇంత ఈజీనా అని మీరు కూడా అనుకుంటారు. దీనికి కావాల్సిన ఫస్ట్ స్టెప్ కార్న్ ఫ్లోర్. రెండో ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. 1 కప్ ఆఫ్ ఫెవికాల్ తీసుకున్నాను. ఇక్కడ ఈక్వల్ రేషియోలో తీసుకుంటేనే మనకి మంచి క్లే అవుట్‌పుట్ అనేది వస్తుంది. అండ్ దాని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. అండ్ దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిగర్ తీసుకోండి. తర్వాత కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిగర్ మనం యాడ్ చేసుకోవచ్చు. అంతే సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న ఈ 4 ఇంగ్రీడియెంట్స్‌తో మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ లంప్స్ లేకుండా మనం మిక్స్ చేయడంలోనే ఉంటుంది ఇది మొత్తం ఫార్మేషన్ అంతా కూడా. ఇక్కడ లంప్స్ అంతా లేకుండా మనం ఇది ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బ్యాటర్ అంతా కూడా మనం లో ఫ్లేమ్‌లో హీట్ చేస్తూ ఉండాలి. ఈక్వల్‌గా మనం మొత్తం ఈ రేషియో అంతా కూడా మనం ఫుల్‌గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం హార్డ్ అయిపోతుందని చెప్పి నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిగర్ మళ్ళీ యాడ్ చేశాను. ఇదంతా కూడా నాకు ఒక లిక్విడ్ ఫామ్‌లో ఇలా వస్తుంది. క్రీమీ టెక్స్చర్‌లో వచ్చింది. స్మూతీ అండ్ క్రీమీ టెక్స్చర్‌లో మనకొచ్చాక ఇదొక ఇండికేషన్ మనం లో ఫ్లేమ్‌లో హీట్ చేయాల్సిన టైం వచ్చిందని. ఇక్కడ చూస్తున్నారు కదా! నేను ఎలా మిక్స్ చేస్తున్నానో కూడా మీరు కూడా అలానే ట్రై చేయండి. డెఫినెట్‌గా మీకు కూడా క్లే అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను లో ఫ్లేమ్‌లో ఇది హీట్ చేస్తున్నాను. అండ్ ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. మనం ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకూడదు. లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. అస్సలు హీట్ చేయొద్దు. హై ఫ్లేమ్ పెట్టారు అంటే మొత్తం క్లే అంతా స్పాయిల్ అయిపోయినట్టే. లో ఫ్లేమ్‌లో యాంటీ క్లాక్ వైస్ మనం ఇది మిక్స్ చేస్తూ ఉంటే మనకు అవుట్‌పుట్ అనేది సింపుల్‌గా వస్తుంది. అండ్ నీట్‌గా వస్తుంది. ఎక్కడ లంప్స్ లేకుండా. ఇన్ కేస్ బేస్ మీకు అంటికిపోతే దాన్ని అలా వదిలేసేయండి. అంతేగాని దాన్ని కూడా మొత్తం మిక్స్ చేయొద్దు. మొత్తం క్లే అనేది స్పాయిల్ అయిపోయి మనకి బ్రేక్స్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అండ్ మనం క్లేతో ఏం చేసినా సరే క్రాక్స్ కింద ఫార్మ్ అయిపోతూ ఉంటుంది. ఆఫ్టర్ 5 మినిట్స్ నాకు ఇది అవుట్‌పుట్ వచ్చింది. ఇది మనకి అంటుకోకుండా ఇది మొత్తం పాన్ మొత్తం అది స్టిక్కీగా వచ్చేస్తే ఇది మనకి అయిపోయినట్టే. అండ్ ఇంకా ఓవర్ హీట్ అయితే మాత్రం చెయ్యొద్దు. ఇది కొంచెం హీట్ ఉన్నప్పుడే మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. గట్టిగా మనం చపాతీ పేస్ట్ ముద్ద ఎలా మనం చేస్తామో పేస్ట్ ఎలా మనం రబ్ చేసి మనం చేస్తామో అలా మనం ఇది క్లేని కూడా అలాగే రబ్ చేసుకోవాలి. కొంచెం పౌడర్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసుకొని. ఇక నేను వీడియోలో చూపిస్తున్న స్టెప్స్ ప్రతీదీ మీరు ఫాలో అవుతే మీకు కూడా ఈజీగా క్లే అనేది ఫామ్ అవుతుంది. ఇది అందరికీ కూడా యూస్‌ఫుల్ అవుతుంది. మన క్లే బయట కొనుక్కునే కన్నా ఇలా ఇంట్లో చేసుకొని మనం యూజ్ చేస్తే చాలా చాలా బెటర్. చూస్తున్నారు కదా! ఇది మనం ఎయిర్ టైట్ ఒక కవర్ నేను వేసాను. కొంచెం ఆయిల్ అప్లై చేసి అండ్ ఇది ఎయిర్ టైట్ బాక్స్‌లో నేను స్టోర్ చేస్తున్నాను. కానీ ఇది స్టోర్ చేసిన ఒక 12 అవర్స్ తర్వాత మీరు యూజ్ చేయడానికి ట్రై చేయండి. అదే ముందు మాత్రం యూజ్ చేయొద్దు. అది స్టిక్కీగా అండ్ చాలా వెట్‌గా అయిపోతుంది. అండ్ మీకు పర్ఫెక్ట్ అవుట్‌పుట్ అయితే రాదు. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా షేర్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థాంక్ యూ.